ఇటీవల ఏలూరులో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించి గాయపడ్డ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ద్రాక్షారామ యానం సెంటర్లో రమణ టూర్స్ అండ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సును నిలిపివేసి ఆందోళన చేస్తున్న జనసేన బీజేపీ నాయకులు. బస్సు ప్రమాదంలో కాజులూరు మండలానికి చెందిన జిత్తుక భవాని మృతి చెందగా ద్రాక్షారామంకి చెందిన మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రైవేటు బస్సు యాజమాని ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదే ట్రావెల్స్ కు చెందిన బస్సు యానం నుంచి హైదరాబాద్ బయలుదేరగా ద్రాక్షారామంలో బాధిత కుటుంబాలు బస్సు నిలిపివేసి మృతురాలి ఫ్లెక్సీతో ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు జనసేన ఇన్ఛార్జ్ పోలిసెట్టి చంద్రశేఖర్ ఇతర జనసేన నాయకులు మద్దతునిచ్చారు. ఆందోళన సమయంలో బస్సులో మద్యం బాటిల్ లభించడంతో డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓనర్ సమాధానం చెప్పలేదు. ఓనర్తో మాట్లాడారు. ఓనర్ గుమస్తా మాట్లాడుతున్నారు. ఓనర్ మాట్లాడలేదు. ఓనర్ తెలియదంటే రమ్మని చెప్పానండి. లైట్ సార్ లైట్ వాటర్ బాటిల్ ఉంటాయి. ఖాళీ బాటిల్ కానీ బాత్రూమ్కి వెళ్ళి బాటిల్ కానీ ఇక్కడ తీసారా వెనకాల వీడియో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాం కదా ఇక్కడ మీరు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతావు ఫోన్ ముందు బాటిల్ తీయమ్మా. బాటిల్ వీడియో ఇక్కడ ఉన్నాం. న్యాయం చేయాలి. యాక్సిడెంట్ అయిన రమణ ట్రావెల్స్ కి చేయాలి. న్యాయం చేసే వరకు ఆపాలి. 11 రోజులు అయింది, ఎవరో పట్టించుకుంటలేదు. అందుకే ట్రావెల్స్ ఆపాల్సి వచ్చింది. చేయాలి. బాధ్యతకి న్యాయం చేయాలి. బాధ్యతకి న్యాయం చేయాలి. ట్రావెల్స్ బస్సులో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి న్యాయం చేయాలి. ఏలూరులో యాక్సిడెంట్ అయిన బాధితురాలు భవానికి న్యాయం జరగాలి. ఏలూరులో యాక్సిడెంట్ అయిన భవానికి ఏలూరులో యాక్సిడెంట్ అయిన భవానికి ఏలూరులో యాక్సిడెంట్ అయిన భవానికి జరగాలి. ఇచ్చేయండి అందంగానే. రికార్డ్ అయిపోయింది. రికార్డులో ఉంది. మీరిద్దరు తప్ప ఎవరు లేరు బస్సులో. నేను బయట ఉంటే చెప్పాను సార్. బయట ఉంటే లోపల చెప్పారండి. బాటిల్ ఉందని చెప్పారా? ఆ బాటిల్ వచ్చినప్పుడు ఎక్కడ తీసారు అంటే నేనేం చేసాను, లాకేసాను బయటకి వెళ్ళిపోండి అని చెప్పి. తీసారు సార్. అలా తీస్తారమ్మా మరి. అక్కడే నువ్వు కొత్తగా వెళ్తున్నావు. అక్కడికి కొత్తగా వెళ్తున్నావు. ప్యాకేజ్ నేను చూపించాను. బాటిల్ చూసాను. చూసావు. నేను తీసిన బాటిల్ తీసిన అలా పట్టుకుని వెళ్ళిపోరు. నేనేం చేసిన బయటకు బాటిల్స్ ఎవరు పెట్టారు? నువ్వే కదా. నేను పెట్టలేదు సార్. ఇక్కడికి ఎలా వస్తాయి బాటిల్ పెట్టారు? నేను బయట ఉంటాను. పెడతారా? మరి ఆయన పెట్టలేదు, నువ్వు పెట్టలేదు. చమత్కారాలు ఆడితేనే ఎటకారాలు ఆడకండి. మాకు ఎవరికి తెలీదు. బండిలోకి బాటిల్స్ వస్తున్నాయంటే ఇక్కడ ఏం దొప్పదు. ఇక్కడ అది కాదు. ఎలా వచ్చింది? ఇక్కడ 2 బాటిల్స్ నువ్వే పెట్టావా లేదా ఆయన పెట్టాడా? ఇద్దరు ఎవరు పెట్టారు బాటిల్? ఎవరు పెట్టకపోతే ఇక్కడ బాటిల్స్ ఎందుకు వచ్చినాయి? ఇక్కడికి తెలియదు సార్. రోజుకి 2 బాటిల్స్ మీ ఓనర్ గారు ఇస్తున్నారా? ఇవన్నీ లిస్ట్ కూడా మేము చూసుకున్నప్పుడు కదా, చూసినప్పుడు లేవు. కథలు చెప్పొద్దు. మీరు ఇంకా అలా చెప్తే నేనేం చెప్పాను. ఈ కేసు మొత్తం డైవర్ట్. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు, గతంలో 10 రోజుల క్రితం ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. అయితే దాంట్లో 11 మంది చనిపోవడం, సుమారు 20 మందికి గాయాలు జరగడం కూడా జరిగింది. ఒక లారీని అసలు ఇర్రెస్పాన్సిబిలిటీగా డ్రైవర్స్ని వీళ్ళు బలవంతంగా కొంతమందిని వీళ్ళు ఎక్కించడం, వాళ్ళు తాగి ఉన్నారా ఏమన్నారా అనేది కూడా చూడకుండా వాళ్ళని వదలడం జరుగుతుంది. వాళ్ళ వ్యాపారాల కోసం చేసుకుంటున్న ఈ ప్రయత్నంలో మన
ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ప్యాసింజర్స్కి ఎలాంటి సౌకర్యాలు ఇవ్వబోగా వాళ్ళకి ఏ నష్టం జరిగినా సరే వీళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు. అంటే ఏ విధంగా అంటే డ్రైవర్ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పేసి కానీ పరామర్శ కూడా దిక్కులేని పరిస్థితిలో మాకు ఒక ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ చేసాం కాబట్టి మీ దిక్కున చోట చెప్పుకోండి అని చెప్పి సమాధానం చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరం, చాలా బాధాకరమైన విషయం. ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక హ్యూమానిటీ అనేది లేకుండా ఈ ఓనర్స్ ఇలా మాట్లాడటం అనేది మేమందరం కూడా బాధిస్తున్నాం. ఈ విషయం మీద ఓనర్ గారు వచ్చి జరిగిన దానికి సంజాయిషి చెప్పి ఆ కుటుంబానికి పరామర్శించి వెళ్ళాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుతున్నాం. దీనికి సంబంధించి మొత్తం నియోజకవర్గం వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని అన్ని పరిష్కరించాలని చెప్పి కోరడం జరిగింది. జై జనసేన, జై బీజేపీ, జై హింద్.